హైదరాబాద్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనంలో ఎఫెక్స్ ఎడ్యుకేషన్ ఫేర్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 75 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా పంజాబ్కు చెందిన గురుకాంక్షి యూనివర్సిటీ స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఆ యూనివర్సిటీ ప్రతినిధి భువనరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఈ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ ఫేర్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుకాక్షి యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఇందులో సంబంధించిన కోర్సులు వివరాలు తెలియజేసేందుకు దానికి సంబంధించిన భువనరెడ్డి మన మధ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సులు ఉన్నాయి, ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు భవన్ రెడ్డి. నేను సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ గురుకాశీ యూనివర్సిటీ. ఇది హర్యానా పంజాబ్ బార్డర్లో వస్తుందండి. ప్రతి యూనివర్సిటీ నెంబర్ వన్ అని చెప్తుంది. గురుకాశీ రియల్గా నెంబర్ 1 ఎందుకు అనంటే యూజీసీ కేటగిరీ 1 ఉన్న యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ. NAAC A++ అక్రెడిటేషన్లో 3.57 స్కోర్తో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీలో సెకండ్ పొజిషన్లో ఉందండి. బీటెక్ CSE AIMLలో క్వాంటమ్ టెక్నాలజీ ఇండియా మొత్తంలో అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ. 250 ఏకర్స్ క్యాంపస్ అండి. హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ అన్నీ కలిపి 8 lakhs ఫీజులో అయిపోతుంది. ఇన్ని ఫెసిలిటీస్ తోటి 500 మంది తెలుగు పిల్లలు అక్కడ చదువుతున్నారు. ఒక యూనివర్సిటీ లోపల 8 హాస్టల్స్, 3 గర్ల్స్కి 5 బాయ్స్కి ఉన్న ఏకైక యూనివర్సిటీ. 15 కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు, తెలుగు అమ్మాయిలు అబ్బాయిలు. స్పోర్ట్స్ గ్రౌండ్స్ 4 ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. 500 సాఫ్ట్వేర్ అండ్ ఆల్ అదర్ కంపెనీస్తో మనకి టైఅప్ ఉందండి. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అత్యుత్తమ యూనివర్సిటీ. ఇంతేకాకుండా ఈ యూనివర్సిటీలో చదివినట్టయితే ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఎంటర్ప్రీనర్గా తయారవ్వాలనుకుంటాడో అగ్రికల్చర్ BSc ప్రోగ్రామ్కి కానీ లేదంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్కి కానీ క్వాంటమ్ టెక్నాలజీ యాడ్ చేస్తూ ఇస్తున్నాము. పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ లేదంటే జనరల్ కోర్స్ ఏది తీసుకున్నా ఇండియా మొత్తంలో ఫిజియోథెరపీ ఇలాంటి హోటల్ మేనేజ్మెంట్లో లాంటి కోర్సెస్కి ఫస్ట్ పొజిషన్లో ఉంది. క్యాంపస్ సైజులో ఫస్ట్ పొజిషన్, మనకున్న గ్రేడ్స్ అండ్ అక్రెడిటేషన్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఫీజులో మాత్రం లాస్ట్ పొజిషన్. ఎందుకంటే తక్కువ ఫీజులో 8 lakhs ఫీజులో 4 years హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అయిపోతుంది. 7 lakhs బ్యాంక్ లోన్ దొరుకుతుందండి వితౌట్ సెక్యూరిటీ. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం దగ్గర సౌత్ ఇండియా హెడ్ ఆఫీస్ ఉందండి. మాస్ట్రోడైనమిక్స్ అండర్లో ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా ఎనీ టైం మాకు కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ దగ్గరలో ఉన్న సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడి మీ అడ్మిషన్ అనేది కంప్లీట్ చేసి 100% ప్లేస్మెంట్తో స్టూడెంట్ని బయటికి పంపిస్తామండి. మీ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది, ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారో దాంట్లో ఫీజులు ఇవ్వలేదు? మా యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్ అయిందండి నోటిఫికేషన్. కోవిడ్ టైం నుంచి మేము ఓన్లీ ఇంటర్మీడియట్ IP మీదనే అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. స్పెషల్ కండక్ట్ చేయట్లేదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటుంది. మనకి బీటెక్ కంప్యూటర్ సైన్స్తో పాటు పెట్రోలియం ఇంజనీరింగ్, మెకానికల్, బాష్ టైఅప్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, మైనింగ్ చాలా రేర్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫిజియోథెరపీ మెడికల్ సైడ్ ఉందండి. హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ ఇట్లా మోర్ దెన్ 250 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి మన యూనివర్సిటీలో. ఫీజు కూడా చాలా తక్కువ ఫీజు ఉంటుంది, 8 లక్షల ఫీజు. లోన్ సపోర్ట్ కూడా మనమే చేస్తాము. హాస్టల్ కూడా క్యాంపస్ లోపలే, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ క్యాంపస్ లోపలే మనకు అవైలబుల్ ఉంటాయి. ఎంట్రన్స్ ఫీజు లేకుండా, ఎంట్రన్స్ లేదంటున్నారు, ఎగ్జామ్ లేకుండానే యూనివర్సిటీలో అడ్మిషన్ అంటే పర్సెంటేజ్ పరంగా తీసుకుంటారా, ఏ విధంగా తీసుకుంటారు? ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళలో హైయెస్ట్ పర్సెంటేజ్ వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఒక ఇంటర్వ్యూ సిస్టమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఇది గురుకాక్షికి సంబంధించిన వివరాలు. ఏంటంటే గురుకాక్షి పంజాబ్ హర్యానా మధ్యలో ఉంటుంది. దీనిలో దాదాపుగా ఏ కోర్సులు కావాలంటే అగ్రికల్చర్కి సంబంధించి అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి దేశంలోనే అతి తక్కువ ఫీజుతో నడుస్తున్న యూనివర్సిటీ. ప్రతి ఒక్కరు దీంట్లో చదివినైతే చాలామందికి ప్లేస్మెంట్ కూడా ఇస్తామని భువన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ గజానతో రామకృష్ణ, HMTV, హైదరాబాద్.